నమస్తే. ఈ వారం సమాచారానికి స్వాగతం. ఈ నెల అంటే మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లోనేమో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ ఓటు వేయాలి. ఈ విషయం చెప్పిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. మన పార్టీలకు ధీటుగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకుంటుంటాయి కదా, ఓటేయండి 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 అని. అట్లాగే ఈసారి ఎన్నికల కమిషన్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతుంది, అందరూ వచ్చి ఓటేయండి ఓటేయండి అని విపరీతంగా ప్రచారం చేస్తోంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 67% మాత్రమే ఓటేశారు. ఇంకా 33% దాకా ఓటేయనే లేదు. దయచేసి ఓట్లు వేయండి అని ఒకటే ప్రచారం చేస్తుంది. మనం టీవీలు చూసినట్టయితే, న్యూస్ పేపర్లు చూసినట్టయితే ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రచారం మనకు కనిపిస్తుంది. కొన్ని పత్రికలు చాలామంది ఓటేసే వాళ్ళు కూడా ఏమంటారంటే, ఓటు వేయని వాళ్ళు ఈ 30% 40% ఉన్నారు కదా, వీళ్ళు సోమరిపోతులని, వాళ్లకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని, హాలిడే ఎంజాయ్ చేస్తారని, ఊళ్ళల్లోకి వెళ్తారని, లేదా సర్కస్లకో సినిమాలకో వెళ్తారని వాళ్ళపైన అభియోగం. చేయొచ్చు, పర్లేదు, కానీ రెండు వైపులా ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా రెండు వైపులా ఆలోచిస్తే కొంత సత్యమన్నా మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల 80% ఓట్లు వేస్తున్నారు జనం, కొన్ని చోట్లనేమో 50% కన్నా తక్కువ కూడా వేస్తున్నారు. అంతేకాకుండా కొన్నిసార్లు జరిగిన, ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికల్లో 67% ఓట్లు వేశారు అంటే, ఆ తర్వాత జరిగిన వాటిలలో ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది, 60% 63% జరుగుతుంది. ఇదే జనం కదా. ఇప్పుడు సోమరితనం పెరిగిందా? అంతకుముందు 70% వేశారు, 80% వేశారంటే అప్పుడు సోమరితనం తగ్గిందా? ఇట్లా ఆలోచించినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి ఓటు వేయకపోవడానికి కూడా. ఇప్పటికిప్పుడైతే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కారణం ఏంటంటే, కేవలం ఎన్నికల కమిషన్ను వేలెత్తి చూపొచ్చు ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోవడానికి, ఓట్లు అంతా వచ్చి వేయకపోవడానికి కారణం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన ఓటర్లకు విశ్వాసం తగ్గుతూ వస్తుంది. మొన్న ఒక CSDS సర్వేలో కూడా ఈవీఎంలను 30% దాకా, అంటే 10 మందిలో 3 ఈవీఎంలను నమ్మట్లేదట. ఏమన్నా జరగచ్చు, దాన్ని ఏమన్నా చేయొచ్చు అంటే కావలసిన వాళ్ళు కావలసిన రీతిగా వాటిని ఓట్లు వేయించుకోవచ్చు అంటున్నారట. అంటే అటు ఈవీఎంల పైన నమ్మకం లేదు. ఈవీఎంల పైన నమ్మకం లేకుంటే ఆ అపనమ్మకాన్ని నివృత్తి చేయాల్సిన ధర్మం ఎవరిది? ఎన్నికల కమిషన్దే కదా. చేసిన ప్రయత్నం ఏమున్నది చెప్తున్నారు. ఈ మధ్య ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది ఢిల్లీలో. ఇతర పెద్ద దేశాల్లో ఎక్కడ కూడా ఓటింగ్ యంత్రాలను ఉపయోగించట్లేదు. ఇక్కడ మన దగ్గర మాత్రం అంత పట్టుబట్టి ఎందుకు ఉపయోగిస్తున్నారు అని వాళ్ళు అడిగారు. దానికి సమాధానం లేదు. రెండో అంశం డబ్బు. వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని మనకు వార్తలు వస్తున్నాయి ఒక ఎన్నికల్లో. అంటే మన దగ్గర చూసినా కూడా ఒక అసెంబ్లీ ఎన్నికలకు 100 కోట్లకు పైగా ఒక అభ్యర్థి, అంటే ఎంతమంది అభ్యర్థులు నిలబడితే అన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. దీన్ని కట్టడి చేసే సాధనం ఏదన్నా ఎన్నికల కమిషన్ దగ్గర ఉందా? మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, మీరెందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటే, నా దగ్గర అంత డబ్బు లేదు అని ఆమెనే చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ఆర్థిక మంత్రి, నా దగ్గర అంత డబ్బు లేదంటే అంత డబ్బు ఖర్చు అవుతుందన్నమాట ఎన్నికల్లో నిలబడాలంటే. అంటే పేదవాడు కానీ డబ్బులు లేనివాడు కానీ నిలబడలేడన్నట్టే కదా. అక్కడ సమానత్వం లేనట్టు కదా. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? డబ్బులు కట్టడి చేయలేదా? చేయకుంటే అది ఎందుకు? దానికి అధికారాలు లేవా? మొత్తం పోలీస్ పవర్లు, తర్వాత డీజీపీని కూడా తీసిపారేసే అధికారాలు దానికి ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే, దానిపైన ఉన్న అపవాదు, అది ప్రభుత్వంలో ఉన్న వారికి అండగా నిలుస్తుంది, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఎట్లా చెప్పినట్టు అట్లా నడుస్తుంది అని కూడా ఒక అపవాదం ఉంది. దాన్ని కూడా తొలగించుకోలేకపోయింది. ఎందుకంటే గట్టిగా నిలబడేటట్టయితే తొలగించుకోవచ్చు,
సొంతగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే తొలగించుకోవచ్చు. ఇలాంటి అనేకమైన సమస్యలు అక్కడ ఉన్నాయి. తర్వాత ఇద్దరు మతవాదులు ఒక కాన్స్టిట్యున్సీలో నిలబడ్డారనుకోండి, మనం ఎవరి కోటేస్తాం? నలుగురు గూండాలు నిలబడ్డారనుకోండి, లేదా డబ్బు బాగా ఉన్న వాళ్ళు నిలబడ్డారనుకోండి, ఎవరి కోటేస్తాం? ఇదంతా ఆలోచిస్తున్న మేధావి వర్గం లేకుంటే చదువుకున్న వర్గాలు ఉన్న చోట్ల తక్కువ ఓటింగ్ జరుగుతుంది. నయానో భయానో లేకుంటే ఇది మీకు హక్కు కాదు, బాధ్యత కూడా వేరే దేశాల్లో బాధ్యతగా ఉంది, లేకుంటే ఫైన్ వేస్తారు, అలాంటివి తీసుకురావాలి ఇలాంటివి తీసుకురావాలని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది హక్కు మాత్రమే, బాధ్యత కాదు. ఇక్కడ నీళ్ళ గ్లాసు ఉంటే ఆ నీళ్లు తాగొచ్చు నేను, కానీ తాగకుండా ఉంటే ఎవరు నన్ను దండించలేరు. ముందు ప్రక్షాళన కావాల్సింది ఎన్నికల కమిషన్. అది వెన్నెముకతో దానికి నాకు వెన్నెముక ఉంది అని అది నిరూపించుకోవాలి. అప్పుడే ఇటు ఈవీఎంల పైన కానీ, అటు ఎన్నికల కమిషన్ పైన కానీ ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకు నమ్మకం కుదురుతుంది. ఇట్లా ఎన్నికల కమిషన్ ఓటర్లకు విశ్వాసం కలగజేసినప్పుడు తప్పనిసరిగా చాలామంది, ఇంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది వెళ్ళి ఓట్ చేస్తారు. ఆ విశ్వాసం కలగాలి. నా ఓటు నేను ఓటేసిన వాళ్ళకే వెళుతుంది అనే విశ్వాసం కలగాలి, వాళ్ళే గెలుస్తారు అనే విశ్వాసం కలగాలి. అప్పుడు తప్పకుండా ఓటేస్తారు. ఏది ఏమైనా తప్పనిసరిగా అందరూ వెళ్ళి సాధ్యమైనంత ఎక్కువ మంది తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.